మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అన్నాడు. ఏంటి ఆ మార్గము? ఏంటి ఆ మార్గం అంటే అది నరకానికి వెళ్ళే మార్గం. హల్లెలూయా. ఏ మార్గం అది? దుష్టుల మార్గము. పాపుల మార్గం ఏంటి? నరకానికి వెళ్ళే మార్గం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. పైన ఏమన్నాడు? పాపుల మార్గం అన్నాడు కదా. మార్గం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. బైబిల్ అంతా డీకోడ్ చేస్తే కానీ ఆ లేఖనం యొక్క అక్షరం యొక్క లోతు మనకు తెలియదు. హల్లెలూయా. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. ఇంకొక చోట ఏమంటాడు? యెహోవా దృష్టికి నీవు నీతిమంతుడిగా ఉన్నావు కదా. ఇక్కడ ఎవరి దృష్టి? వాడి దృష్టి. హల్లెలూయా. ఏ మనుషుడైతే అనుకున్నాడో నేను పర్ఫెక్ట్గా ఉన్నానని, వాడు చెడు మార్గంలో ఉన్నాడు, మంచి మార్గంలో లేడు, దుష్టుల మార్గంలో ఉన్నాడు. కానీ వాడు ఏమనుకున్నాడు? వాడి దృష్టికి నేను మంచి మార్గంలో ఉన్నాను అనుకున్నాడు, రైట్ వేలో ఉన్నాను అనుకున్నాడు. వాడి కోసం ఏం చెప్పినాడు దేవుడు? వాని దృష్టికి, ఒకని దృష్టికి ఒకని మార్గము వాని దృష్టికి ఏంటమ్మా? యథార్థంగా కనబడుతుందంట. కానీ ఎవరికి కనబడాలి? యెహోవా దృష్టికి కనబడాలి. యెహోవా దృష్టిలో యోబుని చూశాడు అనుకో, బా ఏం నీతిమంతుడండి. యెహోవా దృష్టిలో మోసేని చూశాడు అనుకో, ఏమి సాత్వికుడండి. యెహోవా దృష్టిలో అబ్రహాం చూసాం, ఏం విశ్వాసవీరుడండి. ఆయన దృష్టికోణం వేరు. ఇక్కడ సొంత సెల్ఫ్ డబ్బా అన్నమాట. ప్రతి మనిషి సెల్ఫ్ డబ్బా. అందుకని ఎక్కువ సెల్ఫ్ డబ్బా కొట్టేవాళ్ళు ఉన్నప్పుడు మౌనంగా ఉండిపోతాను నేను. హల్లెలూయా. సెల్ఫ్ డబ్బా బ్యాచ్ ఉంటుంది. ఓహో రాళ్ళేసి లోపల కొడతా. హల్లెలూయా. లాస్ట్గా రాళ్ళ చేతి కొట్టించుకుంటారు. హల్లెలూయా. 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 ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మార్గం కోసం చెప్పాడు. ఆ మార్గం ఏంటో ప్రోవర్బ్స్లో, సామెతల్లో రాస్తున్నాడు. రాస్తూ యెహోవా దృష్టి వేరు, మనిషి యొక్క దృష్టి వేరు అని వివరిస్తున్నాడు. మన దృష్టిలో మనం నీతిమంతులు కనబడుతుంటాం, మన దృష్టిలో మనం తప్పు చేయడంలో కనబడతాం, మన దృష్టిలో మనం పరిశుద్ధులుగా కనబడుతుంటాం. కానీ యెహోవా దృష్టిలో మురికి గుడ్డలా కనపడతాం. హల్లెలూయా. 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 కాబట్టి కళ్ళు మారాలి. ఇలా చూడకూడదు. ఇలాగా కళ్ళు మారకపోతే కళ్ళు పీకేస్తాడు. అర్థమవుతుందా? నా పళ్ళు మారలేదు, నా పళ్ళు పీకేసాడు ఇప్పుడు దేవుడు. హల్లెలూయా. నా పళ్ళు మారలే, పాపంలో ఉన్నాయి, చీకట్లో ఉన్నాయి, కొట్టేసాడు. అప్పుడు ఇప్పుడు బతిమాలకున్న ఏం ఉపయోగం ఉండదు. నేను అందుకనే డీకోడ్ చేసి ఎందుకు కొట్టుంటాడు దీన్ని? ఓ పలానా టైంలో ఇలా చేశానా, ఓ అందువల్ల దీనికి వచ్చింది సమస్య. ఇది అసలు సమస్య శరీరానికి ఎవడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ కళ్ళు, నీ పళ్ళు బాగుండాలంటే నువ్వు ఇప్పుడు నీ నాలుగు మారాలి. హల్లెలూయా. 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 మారలేదనుకో నీ దృష్టికి నువ్వు నీతిమంతురాలువే, నీ దృష్టికి నువ్వు పెద్ద నీతిమంతురాలుగా కనబడుతూ ఉంటావు. కానీ యెహోవా దృష్టికి కాదు, మురికి గుడ్డ. హల్లెలూయా. కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల నిలుచు మార్గములో నిలువుక అన్నాడు. ఆ మార్గము పాతాళ మార్గము, నరక మార్గము, యేసు యొక్క మార్గము, పరలోక మార్గము. అందుకని నేనే మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా. 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 కాబట్టి మీ మార్గాలు మారునుగాక, నా మార్గాలు మారునుగాక, మన మార్గాలు మారునుగాక. లేకపోతే నీ ఇష్టం, నీ దృష్టికోణం మారునుగాక. హల్లెలూయా. నీ దృష్టికోణము మారునుగాక. హల్లెలూయా. 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 ఈ విషయంలో ఒక ఉపమానాన్ని కూడా చెప్తాను. సడన్గా ప్రభు గుర్తు చేస్తున్నారు. పక్క జరుగు మోసే వీళ్ళందరినీ వేసేస్తానన్నాడు. ఎవరితోటి?
ఎవరందరినీ ఇజ్రాయేలీలందరూ. ఏమన్నాడు తెలుసా మోసే? ఏమన్నాడు తెలుసు? పెద్ద పెద్ద డైలాగ్ వేసాడే. అంటే దేవుడు కోపంలో మాట్లాడినా కూడా సత్యమే మాట్లాడతాడు. వా, నాకు భలే అనిపించింది అది. అసలు నా హృదయాన్ని కలిగించేసింది. ఏంటి దాన్ని చాలా డీకోడ్ చేశాను. ఆయన అన్నాడు మీరు పక్కకు జరుగు అంటే ఈయన పెద్ద లెక్చరర్ ఇచ్చాడు. సరే నీ మాట చెప్పినా నేను వాళ్ళకి క్షమిస్తాను అన్నాడు. హల్లెలూయా అని కింద అంటాడా అరణ్యంలో చచ్చిపోతారులే, ఆ ఇద్దరే వెళ్తారు అన్నాడు. అక్కడే ఎక్కడికో కాదు, అక్కడే అదే వచనంలో మీరు చూస్తే అరణ్యంలో వీళ్ళందరూ చచ్చిపోతారు మోసే, కానీ ఇద్దరు కాలేబు యెహోషువ మాత్రమే వెళ్తాడు. 10 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం ముందు నీ మాట చెప్పని చేస్తానే అన్నవాడు మరి 1 సెకండ్ తర్వాత ఇద్దరే వెళ్తాడు ఏంటి? మరి ఎందుకు అడ్డేయడం? మోషే అడ్డేయడం ఏంటి అంటే దేవుడి నోట్లోంచి వచ్చిన మాట అది తప్పక నెరవేరును అనేది నాకు అర్థమైనప్పుడు హల్లెలూయా పక్కాగా నెరవేరుస్తాడు దాన్ని. దేవుని దృష్టిలో అనుకుంటారంటే ఈయన అంటున్నాడు మోషే గారు, ప్రభువా అందరూ ఏమనుకుంటాడో చేతకాను వాడేమో, వాళ్ళని తీసుకెళ్ళడానికి శక్తి లేక వీళ్ళ అరణ్యంలో చంపేశాడేమో అనుకుంటారు కదా ప్రభువా అని ఉపదేశం చెప్తున్నాడు. నేను మోషేని చాలా ప్రేమిస్తాను, అది వేరే విషయం. ఇక్కడ క్రమం దగ్గర ఎవరైనా ఒకటి హల్లెలూయా హల్లెలూయా ఉపదేశం చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళు ఏమైనా అనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ బాబులాగా నీ దగ్గర కూడా మొహమాటం లేదు అని పదం వచ్చింది. హల్లెలూయా యెహోవాకు మొహమాటం, యేసు ప్రభుకు మొహమాటం, నాకు కూడా మొహమాటం ఉండకూడదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన చెప్తున్న దానికి ఈయన సరెండర్ అయిపోయాడేమో అన్నట్టు అనిపిస్తుంది. నీకు వాక్యంలో చంపలే అన్నాడు, కానీ ఒక్కడు కూడా పరలోకం వెళ్ళాడు. ఇదేంది ఇది సబ్బేసిన ఉంటే కదా అప్పుడు మరి ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంక ఎందుకు ముందే చంపేయచ్చు కదా. హల్లెలూయా హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మోషే దృష్టికోణం వేరు, దేవుని యొక్క దృష్టికోణం వేరు. నీ దృష్టికోణం మారాలి. ఎప్పుడు మారాలంటే ఎందుకు మారట్లేదంటే నీ స్నేహితులందరూ ముసలమ్మ ముచ్చట్లు బ్యాచ్గాళ్ళు, నీ స్నేహితులందరూ ముసలమ్మ ముచ్చట్ టైప్ బ్యాచ్ అనమాట. అంటే సోది మాటలు, లోక మాటలు, ఇచ్చపు మాటలు, హేయమైన మాటలు, లాలసమైన మాటలతో నువ్వు స్నేహాలతో ఉన్నావు కాబట్టి నీ రూటు మారదు. అక్కడ ఆమె నా రూటు మారింది, నా నడక మారింది అన్న చూడు అక్క రూటు నాకు తెలియదు కానీ మా రూటు మాత్రము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కమాన్ 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 హల్లెలూయా. మన రూట్ మారిపోవాలి. హల్లెలూయా. మన ఐడియాలజీ మారిపోవాలి. మన పరిధి ఎలా ఉండాలంటే మన కన్ను పరిధి ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ కన్ను పరిధిలో ఉండాలి. మన థింకింగ్ ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ థింకింగ్ అయి ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిస్థితులు మారకపోవచ్చు, పెట్రోల్ అయిపోవచ్చు, కానీ మనం మాత్రం మారకూడదు. హల్లెలూయా. వెళ్ళడానికి బండి లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి వస్త్రం లేకపోవచ్చు, నీ ఐడియాలజీ అనగా పరిశుద్ధాత్మ ఐడియాలజీలో ఉండాలి. మన మార్గం మాత్రం మారకూడదు. హల్లెలూయా. మన ఆలోచన మాత్రం మారకూడదు. నీ దృష్టి ఆలోచనలు తీసేసేయాలి, దేవుని దృష్టి ఆలోచనలు రావాలి. అబ్బాయి అడ్వైజ్ ఇచ్చాడు మోషే గారు. అసలు
అసలు అద్భుతం ఏమనుకున్నాను నేను, కింద వచ్చిన చదివేటప్పటికి అలా అందరూ వెళ్ళాలి, వీరిద్దరిని పంపిస్తాను అన్నాడు. మరి కింద అప్పుడే తీసేయకుండా హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి ఒకని దృష్టికి వాని మార్గము యథార్థముగా కనబడును, అయినను తొదకది మరణమును. నలుగురు స్నేహితులు చూస్తున్నారు ఇలాగొచ్చి, వీడు పాపం చేయకపోతే ఒకేసారి చచ్చిపోతారేంటిలే, పనులు వచ్చి అనుకుంటున్నారు. ఆడి దగ్గర పని చేసి ప్రార్థన చేసి ఆడిపెట్టిన అన్నం తిని ఈడేదో చేసి ఉంటాడు, అందుకే వెళ్ళిపోయారు అందరం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి దృష్టి ఎలా తెలుసా? ఇట్లాంటి నీతివంతుడు ఈ భూమి మీద ఉన్నాడా, అది ఆయన దృష్టి. ఆయన దగ్గర ఆయన అన్నం తిని ఆయన మేకలు మేపి గొర్రెలు మేపి ఒంటెలు మేపి గాడిదలు మేపిన వాళ్ళేమో అర్థం. ఇది మనుషుల దృష్టి. హల్లెలూయా. నలుగురు స్నేహితుల దృష్టి ఏమైనా సరే ఇది జల పాపాలు ఒప్పించాలని. హల్లెలూయా హల్లెలూయా. ఈయన పాపుల మార్గంలో ఉండేవాడు కాదు. వీళ్ళంటారా మేము ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం జ్ఞానం అంటారు. హల్లెలూయా. నాకు ఆత్మ ఉందలేరా అన్నాడు ఈయన. ఎవరికి? నాకును దేవుని ఆత్మ కలగదు, మీకు మించిన మర్మాలను మీకు మించిన ప్రత్యక్షతలు కూడా నాకు తెలుసులే, మీకు మించిన పరిశుద్ధత కూడా నా దగ్గర ఉందలే అంటాడు ఈయన. హల్లెలూయా. మీ మాటలు గాలి వంటివి, మీ మాటలు గాయములు కట్టే మాటలు, మీ మాటల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, కానీ నేను మిమ్మల్ని గాయపరచకుండా నెమ్మదిగా మాట్లాడతాను, రండి జ్ఞానాన్ని ఉపదేశిస్తా అన్నాడు. హల్లెలూయా. ఏమైపోయి? గాయాలు పాలైపోయి. అందుకు దేవుడి దృష్టి యోబు మీద పడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీ దృష్టి మారిపోవాలి, యెహోవా దృష్టి రావాలి. యెహోవా దృష్టి ఎక్కడుందంటే ఎక్కడుంది? దివారాత్రములు. దీన్ని చదివితే నీకు ఇక్కడ ఈ నిర్ణయం కరెక్టరా, ఇది ఇక్కడ రాసాడు కదా, ఇదే కరెక్ట్. ఆ పరిస్థితుల్లో అదే మాట కరెక్ట్. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో అదే మాట కరెక్ట్, ఆ నిర్ణయం కరెక్ట్, ఆ ప్రార్థన కరెక్ట్, ఆ వాక్యం కరెక్ట్, ఆ ప్లేస్ నీకు ఏది కరెక్ట్ అని ఇక్కడ చెప్తుంది. ఎక్కడుందో ఆయన దృష్టి. భయభక్తులు కలిగి ఎవడైతే దివారాత్రములు వాక్యం ధ్యానిస్తాడో, ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకుంటాడో, దాచిన దాన్ని బట్టి దాని ప్రకారం బ్రతుకుతాడో వాడికి మీదకి వెళ్తుంది దేవుని దృష్టి. అప్పుడు పెంట కుప్పలో ఉంటావు నువ్వు. లేదా నేను మీకెందుకులే కానీ మీరు సింహాసనాల మీద ఉన్నారు, నేను పెంట కుప్పలో ఉన్నాను, కానీ ప్రభు సింహాసనం ఎక్కిస్తాను. పడిపోయినా కానీ మరలా పడిపోయే దానికి మరలా కట్టబోయేదాన్ని మొదటి మందిరం కన్నా మునుపటి మందిరం మహిమకరంగా మార్చేస్తాడు. ఆయన దృష్టికోణాలు వేరు, ఆయన ఆలోచన విధానం వేరు. మన అన్ని కులాలు, మతాలు, మానవ బంధాలు, భార్యలు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రకరకాల లాంగ్వేజ్, రకరకాల మన అసలు వేరే ఉంటాయండి. ఆయన ఎలా ఉండవు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారు వెళ్ళకపోతే అంటారు. హల్లెలూయా హల్లెలూయా. నేను అక్కడికి వెళ్ళడం వల్ల 10 దెయ్యాలు వెళ్ళగొట్టడం ఎట్లని నేను అనుకుంటున్నాను అక్కడికి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కోణం వేరే ఉంది. కాబట్టి నీ దృష్టి మానేసి యెహోవా దృష్టి రావాలంటే పక్షిరాజు కళ్ళు కావాలి. హల్లెలూయా. ఇక్కడే వచ్చిన దగ్గర ఉండిపోయాం మనం, ఇంకెప్పుడు వెళ్తాం? యెహోవా ధర్మశాస్త్రమునందు చూడండి, కీర్తన గ్రంథం 81:12. ఎందుకు వారి దృష్టి అలా ఉందో చెప్తాను మీకు. 81:12 తొందరగా. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి. ఏ ఆలోచనలు? స్వకీయ ఆలోచనలు. ఇందాకేమో దృష్టి, ఇక్కడేంటి? సొంత ఆలోచనలు చెప్తున్నారు అన్నమాట. సొంత ఆలోచన సోది వ్యాచిది. సౌలు అదే చెప్పాడు, సోది బ్యాచ్ అనమాట. సొంత ఆలోచన చెప్పకండి, వాక్యంలో ఉంటే చెప్పండి, వాక్యంలో నిరూపించి చెప్పండి.
వాక్యంలో రాయిస్తే చెప్పండి, వాక్యం ప్రకారం నడుచుకుని చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేసినట్టు దేవుడు సొంత స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి. ఐగుప్తులో ఉన్న ఫరో రాజు ఎట్లా కఠిన హృదయం అయిపోయిందో అలాగ అప్పచెప్పేస్తారంట వాళ్ళని. అప్పుడు వాళ్ళు సొంత ఆలోచనలు అవుతాయండి, దేవుని ఆలోచన రావంట. ఈ బ్యాచ్ నువ్వు చెక్ చేసుకోవాలి, దేవుడితో ఎంత చెప్పి మాడుతున్నావు, మనుషులతో ఎంత మాడుతున్నావు, బైబిల్తో ఎంత చదువుతున్నావు, మనుషుల్ని ఎంత చదువుతున్నావు. మనుషులు చదివితే రాదురాబాయ్ ఏమేమి. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు ఎంత పెడుతున్నావు ఫోన్లో మనుషులతోటి, దేవునితో ఎన్ని ముచ్చట్లు పెట్టావు. ఈ సంవత్సరం మొత్తం మారిపోవాలి. హల్లెలూయా. స్తుతి గానాలు మంట పోయాలి. హల్లెలూయా. 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 ఆరాధన హృదయంతో నువ్వు ఆరాధిస్తుంటే దేవుడు దిగొచ్చి నేను ముద్దు పెట్టుకుని వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను, నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను. నేనే స్థితిలో ఉన్నా నిన్నే స్తుతిస్తాను, నేనేమై ఉన్నా నీ కృపనే తలస్తాను, నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను. హల్లెలూయా. పట్నే ఇది తింటాడా కొడతాడా అనేది ఆడు దృష్టి ఏంటో చూశాను అంతే. హల్లెలూయా. 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 అలా ఆరాధిస్తున్న దానియేలు దగ్గరికి వచ్చి అనుమతి పెట్టుకున్నాడు. అలా ఆరాధిస్తున్న షడ్రక్ మేషక్ అబేద్నెగో దగ్గరికి వచ్చి అనుమతి పెట్టుకున్నాడు. హల్లెలూయా. నీ ఆరాధనకి ఆయన అక్కడ ఉండలేక దేవదూతలు కాసేపు ఆపడరు బాబు మీ ఆరాధన. ఈ సంవత్సరంలో అట్లాంటి ఆరాధన కీర్తనలతో మనం పాడాలి. ఒక్కొక్క కీర్తన చదువుతుంటే ఒక్కొక్క పాట ఇచ్చేస్తున్నాడు. మీరు ఆల్రెడీ గత సంవత్సరంలో చూశాను కదా, 2-3 కీర్తనలు అప్పుడే రాసేసాం. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా ఉండాలి మన ఆరాధన ఆయనకి, మన మనసు ఆయనకి. హల్లెలూయా. హల్లెలూయా. వారి హృదయ కాఠిన్యముకు నేను వారిని అప్పగించి తిని. కాబట్టి నీ సొంత ఆలోచనలు, సొంత కవిత్వాలు, సొంత బోధలు, సొంత మాటలు ఇవన్నిటిని మొదట వచ్చిన రాస్తున్నాడనమాట. దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు. జెరిమియా బాబు చెప్పాను నేను. ఏమని చెప్పానంటే, ఒక అతను తాగేసి పడిపోయినాడు. డాడీ అక్కడికి కాలబొట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దానంటే అక్కడ తాగుబోతులు అందరూ ఉంటారా అన్నాను. హల్లెలూయా. అది పొద్దుడు చెప్పాను. రాత్రి చర్చికి వస్తున్నాం అనమాట. అప్పుడు ఆల్రెడీ అక్కడ కూర్చుని ఉన్నారు కొంతమంది. వీడన్నాడా, డాడీ ఎలాగ తాగుబోతులు అన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తారు అక్కడ కూర్చొని? ఓ మాటలు, గేట్లు, పంచాయతీలు పెట్టి మా ఇంట్లో కంటే వినపడుతూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చెప్తున్నమాట. రేపు పొద్దుట కూర్చోకూడదు, రేపు పొద్దుట ఎవరికి తీసుకెళ్తాడు కదా, కూర్చోకూడదు. హల్లెలూయా. కూర్చోండక ఒక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. దుష్టులు ఆలోచన అడవు కదా. 5:24. హానోకు దేవునితో నడిచిన తరువాత అక్కడేం చెప్తున్నాడు మొదటి వచనంలో? దుష్టులు ఆలోచన చెప్పిన నడువక. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? అసలు ఆ కాలం ఏంటి?
హలో, ఆ కాలం ఏంటి? నోవహు కాలం ఏంటి? దుష్టుల కాలం కదా, పాపుల కాలం కదా, తాగుబోతుల కాలం కదా, తిరుగుబోతుల కాలం కదా, అల్లరితో కూడిన ఆటపాటలతో ఉండే కాలం కదా. ఆ కాలంలో హానోకు ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. అందుకనే మొట్టమొదటి కీర్తనలో మొదటి వచనంలో దుష్టులతో నడువక, ఆ ఆలోచనలో నడవలేదు, దేవునితో నడుస్తున్నాడంట. హాను 365 రోజులు దేవునితో నడుస్తున్నాడు. ఇప్పుడు మన పెంతెకోస్తు ప్రార్థనలో కొంతమంది పెళ్లి చేసుకొని ఉంటారు. ఆ టైపు కాదు, సంసారం ఉందండి అందుకని మేము పూర్తిగా దేవుని మీదే ఆధారపడతాం, అందుకని ఇంకా అసలు భార్యను కూడా లేకుండా, పిల్లలు కనే ప్రాసెసే లేకుండా, సంసార ప్రాసెసే లేకుండా, సాగరాలు ఇవన్నీ లేకుండా ఇక సమస్తము దేవుడే అని పెళ్లి చేసుకోవడం చాలా మంది చేస్తున్నారు. వాళ్ళని బట్టి దేవుడు మహిమపరుస్తున్నారు. కానీ ఈయన అలా కాదు, పెళ్లి చేసుకుని దేవునితో నడుస్తున్నాడు. హల్లెలూయా. 300 రోజులు నడుస్తున్నాడు. హల్లెలూయా. ఏదో ఈ దుష్టులందరూ కూర్చొని ఆలోచించుకున్నప్పుడు తాగేసి ఒక పెగ్గేసి లేకపోతే కనుక వ్యర్థమైన మాటలు, లాలసమైన మాటలు, లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుని ఊహల్లో ఎక్కడికో వెళ్తారు. హల్లెలూయా. కానీ ఈయన నిజంగానే ఊర్ధ్వలోకాలు కాదు, పరలోకంకి ఎక్కిపోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళేమో ఊహల్లో అక్కడికి వేరే దేశానికి, ఒరే మనం అక్కడికి వెళ్దాంరా నెక్స్ట్ ఇయర్, అది లేదా అది చేద్దాంరా, లేదా ఆ ప్రాజెక్ట్ చేద్దాం, లేదా అది కడదాంరా, ఏదో ఊహల్లో చెప్పుకుంటూ ఉంటాడు అది తాగేసి. కానీ ఈయన పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయి సంసారం చేస్తూ, పిల్లల్ని కంటూ, సువార్త ప్రకటిస్తూ, దేవునితో నడుచుకుంటా పరలోకం వరకు వెళ్ళిపోతున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకం వరకు వెళ్ళిపోతున్నాడంట. వీళ్ళు ఇక్కడే వారితో నడవకన్నాడు, వీళ్ళు వారితో నడిచేవారు ఊహల్లో వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి, వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు ఊహల్లో. కానీ అలా కాదు, లైవ్లో ఎవడో సమీపింపరాన్ని తేజస్సునందున్నాడు, ఆయన చూడలేదని చెప్తుంటే ఆయనతో పాటు నడిచి వెళ్తున్నాడు. ఏ కాలం అంటే కనుక దుష్టుల కాలం అది. కొత్త నిబంధనలో యేసు ప్రభువుని అడుగుతారు ఒలీవల కొండ మీద, నీ కాలానికి సూచనలు ఏంటంటే నోవహు జలప్రళయం జరిగినట్టుగా జరిగింది, అప్పుడు జనులు తినచ్చు త్రాగొచ్చు అన్నాడు కదా. ఆ కాలంలో ఉన్నాడు ఎవరు? హానోకు గారు. హానోకు ఎవరికన్నారు? మెతుస్తారా నోవహు కాదు, మహలేలు. హల్లెలూయా. అలా ఆ కాలంలో ఈయన ఆళ్ళతో వెళ్ళి పంచాయతీలు పెట్టట్లేదు, వెళ్ళి ఆళ్ళతో వెళ్ళి సిట్టింగ్ వేయట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలిసిన 2 సేవకులు ఉన్నారు. నేను ఆ దగ్గరికి వెళ్ళకరా, నన్ను ఆ దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళేవారు, ఇక్కడికి వచ్చేవారు కాదు ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. మళ్ళీ ఆడి కోసం వచ్చి నాకు చెప్తారన్నమాట, ఆడే అమ్మో వాడు అసలు మారడు, వాడు ద్రోహి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో నడవాలి? హానోకు దేవునితో నడిచాడు. నడిచి పరలోకం ఎక్కిపోయాడు. ఆ స్నేహం ఏమైపోయిందంటే, ఈ స్నేహము పడిపోయిన తర్వాత నీ ఇంటి దగ్గర తీసుకెళ్ళలేదు, కానీ 7 మార్లు పడిపోయిన ఆ స్నేహం నేను లేవనెత్తా. హల్లెలూయా. పడిపోయినాడు అతను, ఎవరైనా పడిపోయినాడు అడుగుతున్నాడు జెర్మియా పౌలు. ఎప్పుడు ఆ ఎడ్ల మేరకు అందరూ అడు బాగున్నప్పుడు అందరూ వచ్చి అందరూ పలకరిస్తారు, ఎవడు పలకరించట్లేదు, కొంచెం నీరు కూడా ఇవ్వట్లేదు ఎవరు. హల్లెలూయా. కానీ పడిపోయినా చెడిపోయినా కూడా లేవనెత్తి ఆయనతో అడుగుల్లో అడుగులు వేయించగలుగుతాడు. అట్లాంటి అత్యున్నత కృపను చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయనతో నడుద్దాం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం కాదు, సంవత్సరాలు బ్రతుకు దినములన్నీ ఆయనతో నడుద్దాం. హల్లెలూయా. కాబట్టి దుష్టుల మార్గంలో నిలువక, దుష్టుల ఆలోచన చెప్పున నడువక.
హానోకులాగా దేవునితో నడుద్దాం. అందుకని హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయిన గనుక అతడిక లేకపోయాను. మన పేరుపాలెంలో ఉన్న ఆశ్రయపురంలో ఉన్న మన కొరకు కూడా చెప్తున్నాడు ప్రభు, నిన్ను ప్రపంచ దేశాలకు తీసుకుపోతాడు. హల్లెలూయా. పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు, పరదేశికి తీసుకుపోతాడు, వచింప సఖ్యము కానీ మాటలు వినిపించబోతున్నాడు. హల్లెలూయా. పేరుపాల నుంచి ప్రపంచాన్ని తీసుకెళ్తాడు. పేరుపాల నుంచి ప్రపంచం తీసుకెళ్ళడం పెద్ద గొప్ప విషయం కాదు, పరలోకం తీసుకెళ్ళడం గొప్ప విషయం. హల్లెలూయా. ప్రపంచానికితో పాటు పరలోకాన్ని కూడా తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన ప్రత్యక్షతలు మనకి ఇవ్వబోతున్నాడు. హానోకు లాగా మనం నడుద్దాం. ఏంటి కీర్తన అంటే మామూలు విషయాలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేని ధ్యానించేవాడు? వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. మనం అడగండి, ఎన్నిసార్లు చదువు బైబిల్ అని? మామూలుగా గుళ్ళు మీద చేసి ఎన్నిసార్లు చదివాను బైబిల్ అని? హల్లెలూయా. పొట్టకొస్తే ఉండదు, పెద్ద పెద్ద మాటలు ఎందుకే, మాటలు ఎందుకు? నా బైబిల్ చూడు ఎలా ఉంటుందో. హల్లెలూయా. నేను మీకంతా ఒక్కసారి చదివా. హల్లెలూయా. ఒక 100 సార్లు నేను ఉంటాను ఆడియోలో. ఇక నుంచి మళ్ళీ అయిపోతున్నా, సరిపోవట్లేదు. దివారాత్రములు ఇక ధ్యానంలో ఉండబోతున్నాం. జెర్మియా పౌలు పెద్దోడయ్యాడు, ఇబ్బంది లేదు. నిస్సి చాలా పెద్ద అయిపోయింది. వాక్యాలు చెప్తుంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వస్తున్నారని మొన్న చెప్పుకున్నారు. ఏంటో నిస్సి ప్రసంగంలో ఏదో ఉందనుకున్నారు. ఆ ఫోన్లే నాకు సంతోషమే కదా. పోనీ నీ పేరు పాలు చూసుకొని నేను ప్రపంచ దేశానికి వెళ్తాను. హల్లెలూయా. 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 హల్లెలూయా అని చెప్పు. నీకు అది చూడాలన్నా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 దివారాత్రము ధ్యానించండి. ధ్యానిస్తే ఈ సంవత్సరంలో అర్థం కాదు, కానీ అది లోపలుండి 10 సంవత్సరాల తర్వాత దానికి అర్థమయ్యేదన్నమాట. ఆమేన్. మా పెళ్లి జరుగుతున్నప్పుడు ఏం రాయాలి అని అనుకున్నాం. పైన కొంతమంది సేవకులు వచ్చి ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అన్నాడు. నేను ఒక దగ్గర ఆయన దగ్గర పని చేస్తున్నాను. ఆయన కూడా అసలు ఇది ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రేమించినట్టున్నాడు నాకు చెప్పకుండా అంటాడు. హల్లెలూయా. ఈ ముఖం ఏం చూడలేదు, అలా ఇంత అందమైన ముఖాన్ని నేను చూడలేదు అప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అందంగా ఉంటావు. అదే హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రభు చెప్తున్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులు గుండా వెళ్ళిన మాటను నెరవేర్చక మాను అనే వాక్యం పెట్టు. 21వ తారీఖుని మార్చి 21వ తారీఖుని పెళ్లి చేసుకొని చెప్తున్నాడు. వీళ్ళందరూ వచ్చి ఏం చెప్తున్నారు? శ్రమ దినాలండి, అప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటాడండి, ఇది ఎవరినో ప్రేమించి తెచ్చుకున్నట్టున్నాడండి అని రాజుబాబు గారికి చెప్తున్నారు. రాజుబాబు గారు పిలిచిన అంటున్నాడా, రేపు పెళ్ళి అయితే ఆల్రెడీ హాల్లో ఉండి పెళ్లి క్యాన్సిల్ చేద్దామన్నాడు. అయితే వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి, నేను చేసుకుంటాను చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నా నిబంధన నేను రద్దుపరచును. మామూలు విషయం ఏంటి? ఆయన చెప్పాడు, అది చేసేస్తాడు. ఆశ్రయపురాల్లో కొన్ని విషయాలు ఆయన చెప్పి ఉన్నాడు. ఆశ్రయపురాల కొరకు భారతదేశంలో ప్రపంచ దేశాల కోసం కొన్ని చెప్పున్నాడు, ఆయన చేసేస్తాడు అంతే. ఆశ్రయపురాల్లో నిలబడుతున్న సేవకుల కొరకు కొన్ని విషయాలు చెప్పి ఉన్నాడు, ఆయన అలా నిలబెట్టుకుంటాడు అంతే. ఎప్పుడంటే దివారాత్రములు మనం ధ్యానంలోకి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పెదవుల గుండా వచ్చిన మాటను మార్చడం కాబట్టి ఆయన ధ్యానించాలి, ఆయన వాక్యమందు ఆనందించాలి. హల్లెలూయా. 3వ వచనం, అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. ఇప్పుడు మనం చెప్పాలి, యేసునామములో మాకు ఆ కాలం వచ్చింది. హల్లెలూయా. మన కాలం వచ్చింది. ఇప్పుడు మనం ఫలించు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు అనగా మనం చేయనిదంత
ఇక సఫలమగునుగా యేసునామములో. మనం చేయనందు సఫలమగునుగా యేసునామములో. మన కాలం వచ్చింది కాబట్టి 4వ వచనం, దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. మనము 7 మంచి వెన్నెల వలె నిలబడదు. హల్లెలూయా. బహు విస్తారముగా పండుదము. పొల్లు లేని పంట రాబోతుంది. ఇక పొల్లు గాలికి దుమ్ముగా ఈ అసలు ఇవన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ గాలి ఆయన వాక్యమును పండిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజులాగా పైకి ఎగురుతున్నాం అంటే ఆ పక్షిరాజు ఏమి నేర్చుకుందంటే గాలి మీద కూడా గాలి ఎంత వేగంగా వీస్తే ఆ వేగానికి రెక్కల చాపి ఆ గాలిని నియంత్రించుకుంటూ ఎగరగలిగే శక్తి దానికి ఉంది. కాబట్టి ఆకాశాన్ని ఎగరగలుగుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో వస్తున్న విండు గాలిని నియంత్రించగలిగే పరిశుద్ధాత్మ గాలి దానిలో ఉంది, ఆ రెక్కల్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి మిగతా ఈ కొంగో లేదా ఏ పక్షి అంత ఎగరలేదు. ఈ పక్షిరాజునే యేసు మాత్రమే ఆ కొండ మీద అలా ఎగరగలుగుతున్నాడంటే ఈ గాలులన్నిటిని నిమ్మలం చేయగలుగుతాడు, దాన్ని ఎదురెళ్ళగలుగుతాడు. అందుకనే గాలి సముద్రములను ఆయన అణిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము అట్లాంటి ఫలాలు పండించడానికి సిద్ధమయ్యే దినాలు కాలము వచ్చి ఉన్నది. ఇక పొట్టంతా పోయింది. మంచి నేల మీద విత్తనం పడితే ఎట్లా 100 అంతల పంట వస్తుందో అలాగా ఆశ్రయపురాలు పండబోతున్నాయి. ఆశ్రయపురంలో ఉన్నవారు పండబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. పొట్టు ఏం చేస్తున్నాడు దేవుడు? ఎగిరిపోవడం కాదు, పొట్టుని ఏం చేస్తున్నాడు? కాలుస్తానన్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధన చదవాలి బాగా. కాలుస్తాడు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో అసలు ఎంత తిరకాసుగా ఉంటున్నాను ఏంటి చెప్పండి. హల్లెలూయా. న్యాయ విమర్శలో దుష్టులు ఉండరంట. హల్లెలూయా. నీతిమంతుల సభలో పాపులు నిలవరంట. మనం నీతిమంతుల సభలో ఉండదు. హల్లెలూయా. దివారాత్రములు ధ్యానించి నీతిమంతుల సభలో నివసించుదుముగాక. హల్లెలూయా. నీతిమంతుల మార్గము దుష్టుల మార్గము. అది ఫస్ట్ మాట ఏంటి? పాపుల మార్గమున నిలువకన్నాడు కదా. ఆ మార్గం ఎక్కడికి వెళ్తుందంట? నాశనానికి నడుపుతుంది. యేసుక్రీస్తు అనే మార్గము ఎక్కడ నడుపుతుంది? నీతిమంతుల మార్గానికి నడుపుతుందంట. అది పరలోక రాజ్యానికి నడుపుతుందంట. కాబట్టి ఇక్కడి నుంచి ఒక తీర్మానం మొదట తీసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉండాలంటే నీ దృష్టి మారిపోవాలి. దృష్టి మారిపోవాలంటే మొత్తం నీ దృష్టి అంతా వాక్యాల మీదకి వెళ్ళిపోవాలి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏం రాశాడు? ఎలా తినాలి, దాన్ని ఎలా నెమర వేసుకోవాలి, దాన్ని ఎలా ఒంటి పట్టించాలి, దాన్ని ఎలా ఇతరులకు పంచాలి. ఈ నెమర వస్తే కనుక దృష్టి ఇక్కడికి వచ్చేస్తే మొత్తము 7 కన్నులు నీకు వస్తాయి. హల్లెలూయా. 7 ఆత్మలతో వెలుగుతాం. హల్లెలూయా. ఇక ఈ గర్భంలోంచి నీరు ప్రవహిస్తుంది కదా. అందుకనే యోరణ నాటబడిన చెట్టు అన్నాడు కదా. నీటి యోరణ నాటబడిన చెట్టు అన్నాడు. అసలు ఆ నీటి యోరణ కాదు, నీలోంచి ఆ గర్భాలు వెళ్తాయి. నీళ్ళు ఆ గర్భంలోంచి నీళ్లు ప్రవాహం వల్ల వెళ్తాయి. కాబట్టి 12 కాపుల పంట మనకు వస్తాయి. కాబట్టి ప్రభు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆ విధముగా నోవహులాగా మనం ఇక్కడి నుంచి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ అతని వైపే, ఆయన వైపే పరుగులు పెడుతూ పరలోక రాజ్యానికి మనతో పాటు సమస్త జనములను తీసుకుని వెళ్దుము గాక. అట్టి కృప యేసు నామములో మనకు దొరుకును గాక. ఆమేన్.